సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి ఐలాపురం తండాలో హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు. ఐలాపురం తండాలో ఇది ఐలాపురం విలేజ్ ఉంది. అక్కడ 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో పేదల నిర్మాణాల జోలికి వెళ్లకుండా కేవలం 260 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే పేదల నివాసాల జోలికి వెళ్లకుండా అయితే అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో వాటిని కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా న్యాయవాది ముఖీం అనే వ్యక్తి 1998లో హైకోర్టు స్టేటస్ కో ఉన్నప్పటికీ కూడా 2006లో అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఆ తర్వాత 40 ఎకరాల గెస్ట్ హౌస్ ను విస్తరించాడని చెప్పి హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా కాసేపటి క్రితమే చెప్పిన పరిస్థితి. ఏదైతే ముఖీం ఆక్రమించుకున్న స్థలాన్ని కూడా హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖీం సోదరుడు అజీం అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. మొత్తంగా అయితే అమీన్పూర్ పరిధి ఐలాపురం తండాలో ఐలాపురం విలేజ్ లో భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మరోవైపు ఈ కిష్టాపురం రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. అక్కడ 45 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అయితే ఇవన్నీ ముఖ్యంకి సంబంధించిన బిల్డింగ్ల కావా అని తేలాల్సి ఉంది. అక్కడ 45 కుటుంబాలు అద్దెకు ఉంటే వాటికి కూడా బిల్డింగ్లకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా. అయితే ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఎక్కడికి వెళ్తామని చెప్పి ఆ 2 అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు సామాన్లు తీసుకుని ఎక్కడికి వెళ్తామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి 45 బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయి. అయితే మొత్తంగా అయితే హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. ఇక పేదల నిర్మాణాల జోలికి వెళ్ళట్లేదు. ఏదైతే 1260 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి ఉందో అందులో 860 ఎకరాలు కబ్జా గురైంది. దానికి సంబంధించి ఎవరైతే కబ్జా చేశారో ఆ నిర్మాణాలను కూల్చివేస్తూ మిగతా వాటిని భూమిని స్వాధీనం చేసుకుంటున్నాం. హైకోర్టు స్టేటస్ కో ఉంది 1998లో. అయినప్పటికీ కూడా ముఖ్యమైన న్యాయవాది 2006లో అక్కడ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. 40 ఎకరాలకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అతని సోదరుడు కూడా అజీం 6 అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టాడు. వాటన్నింటినీ కూల్చివేస్తున్నామని చెప్పి హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ కిష్టాపురం రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. వాటికి సంబంధించి బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటూ వైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రాకు అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం జరుగుతోంది. మరోవైపు ఇక్కడ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అద్దెకుంటున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సామాన్లు ఎలా తీసుకెళ్తామని చెప్పి. ఎందుకంటే ముఖ్యమైన వ్యక్తి చాలా మంది కూడా పేదలకు 10 లక్షలకు చొప్పున ఇళ్ల జాగాలు అమ్మినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో 860 ఎకరాలు వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే కూల్చివేతలు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి. ఇంకా హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది అమీర్పూర్ లో. కెమెరామెన్ మోహిత్, వంశీ, పల్లవి టీవీ. మనం దిక్కులే పక్కన చేస్తున్నా మేము ఎక్కడా వెళ్ళిపోదు నాయను ఓయ్యా మేము ఎట్టా బతుకుతాము నాయనా ఓయ్యా మాకు గంజవలు వస్తున్నాయినా నాయనా మాకు 10 రూపాయలు ఎవరు ఇస్తున్నాయినా నాయనా కన్నకైతే 3 నెలల దాకా చేస్తున్నాయినా నాయనా వాడిచ్చినంత తెచ్చుకోవాలి నాయనా ఓ నాయనా మా బాధ వాళ్ళకు ముట్టన్నాయినా ఓ నాయనా మా అవసరం వాళ్ళకు ముట్టన్నాయినా ఓ నాయనా నేను ఏం చేతు దేవుడా ఓ దేవుడా నాయనా నాయనా నేను ఎక్కడ ఓపినాయినా ఓ నాయనా ఈ మోటార్ల కింద వాడి సస్తానైనా నాయనా నేను బతికిన ప్రాబ్లం చేస్తాయినా ఓ నాయనా నేను కనకైతే చేస్తానైనా నాయనా నేను ఏం చేతునైనా ఓ నాయనా నేను ఎక్కడ ఓపినైనా ఓ నాయనా నేను బస్ కింద వాడి సత్తనైనా ఓ నాయనా ఎలా కింద వాడి సత్తనైనా మనిషి చూడు మనిషి కనబట్లేదు మనిషి కనబడతారు టైం అయినప్పుడు ఎందుకు వచ్చారు నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. 100 మంది పోలీసులు వచ్చేయం కాదు. మనిషి చంపేయండి పోనీ చంపేయండి వచ్చి ఇట్లా నిలబడతా మనిషి నిలబడితే మనిషి కొడతావు నువ్వు. అడిగన్నా అయితే నేను టౌన్ చూపించాను.
పొద్దున రాము ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? ఏమో అండి, మాకు కూడా తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చినారో. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నారు, ఇక్కడే చూస్తున్నారు. నా పిల్లలు పైనుండి చూస్తుంటే హాయ్ బాయ్ చెప్పకుండా తిరిగినారు పోలీస్ నా కొడుకులు. ఈ రోజు నా అన్న పైన సామాన్ తేయడానికి వెళ్తే వాళ్ళు ఎట్లా హ్యాంగ్ చేస్తారు నా అన్నని? ఎవడు వాడు హ్యాంగ్ చేయడానికి? పోలీసు వాడి డ్యూటీ ఏంది? పోలీసు వాడి డ్యూటీ ఏంది? కానిస్టేబుల్ ఎవరో ఈమె నా చేయి బట్టి గిచ్చుతుంది తెలుసా బయటికి రామని. నా పిల్లల్ని కింద పడి తొక్కుతున్నారు. బట్టలు ఎట్లా